హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాన్ ముచ్చట్లు. మరికొన్ని ఐటమ్స్తో నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా నుంచి ఇటువంటి అప్డేట్స్ రావడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు వీటిలో ఏదైనా నచ్చి తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి, దొరుకుతుంది. అన్నట్టు ఒకవేళ ఆ లింక్లో కనుక ఆ ప్రోడక్ట్ కనపడలేదు అంటే అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందని అర్థం. అది మళ్ళీ స్టాక్లోకి వచ్చాక మీకు కనపడుతుంది. ఇక మనం రివ్యూస్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఒక కడా బ్యాంగిల్ అండి. మనకు 1 గ్రామ్ గోల్డ్‌లో వస్తుంది. చూడటానికి కడా మోడల్‌లో ఉంటుంది కానీ మనకు వేసుకోవటానికి మాత్రం బ్యాంగిలే. బ్యాంగిల్ మొత్తం మనకు అలా పింక్ స్టోన్స్ వచ్చి మధ్య మధ్యలో గ్రీన్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇది నాకు 700 కాస్ట్ పడింది మీషో నుంచి పర్చేస్ చేసినప్పుడు. అండ్ ఇది ఒక బ్యాంగిలే వచ్చింది అండి. క్లారిటీ కోసం చెప్తున్నాను, 2 అయితే రావు. ఓవరాల్‌గా అయితే మనకి ఇది చాలా గ్రాండ్ లుక్‌ని తెచ్చిపెడుతుంది. ఒక హ్యాండ్‌కి వాచ్ పెట్టుకొని ఇంకో హ్యాండ్‌కి ఇది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కంప్లీట్లీ పార్టీ వేర్ అండి. అండ్ నేను ఇది ఒకసారి నా హ్యాండ్‌కి కూడా వేసుకొని చూపిస్తాను. మీకు క్లారిటీ ఉంటుంది ఎలా కనపడుతుంది అది మన హ్యాండ్‌కి అని. ఇక నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. ఇదొచ్చేసి జడా కుందన్ నెక్ పీస్. ఒక మినీ నెక్లెస్ టైప్ అనమాట. చాలా సింపుల్ నెక్ పీస్ అండి. మీరు చూసినట్టయితే ప్రెజెంట్ సింపుల్ నెక్ పీసెసే బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా! వీటికి సెంటర్‌లో ఇచ్చిన డాలర్ అండ్ ఇయర్ రింగ్స్ ఏమో సేమ్ అనమాట. నాకు ఇది మీషోలో 500 రూపీస్ కాస్ట్ పడింది. వీటికి సెంటర్‌లో డాలర్ ఇచ్చి మొత్తం చైన్ ఇచ్చారనమాట ఆ చుట్టూ. ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి చైన్ లెంత్ మరీ చిన్నగా ఉందండి. నాకైతే పెట్టుకుంటే మెడకు, చైన్‌కు అసలు స్పేస్ లేదండి. అంటే కరెక్ట్‌గా సెట్ అయిపోయిందనమాట. ఇంకొంచెం చెబ్బీగా ఉండే వాళ్ళకైతే కొంచెం వెనక చైన్ ఎక్స్‌టెన్షన్ వేసుకోవాల్సిందే. కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఇచ్చింటే బాగుండని నా ఒపీనియన్. అండ్ ఇది కూడా ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అవి ఎలాగొచ్చాయో చూసేసేయండి. ఇదిగోండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ అండ్ డాలర్ అయితే సేమ్ అండ్ క్వాలిటీ సూపర్. అండ్ అది వేసుకుంటే కూడా చాలా బాగా కనపడుతుంది సింపుల్‌గా. అండ్ ఇంకా నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. ఇదొచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి. జీజే పాలిష్‌తో వచ్చింది. చంద్రవంక, సూర్యవంక అనమాట. కంప్లీట్ స్టోన్స్‌తో వచ్చింది. ఇది నాకు మీషోలో అయితే కాస్ట్ 650 రూపీస్ పడిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి స్టోన్స్ ఉన్నాయి కదా! అందుకే 650 పడిందనుకుంటున్నాను. ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఆ డీటెయిలింగ్ అది అయితే చాలా బాగా వచ్చింది, క్వాలిటీ అది మొత్తం స్టోన్స్ అది. ఈ ఫ్లవర్‌దయితే మనము ఒక జడ వేసుకున్నప్పుడు వెనక నాగరంలాగా కూడా పెట్టేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంబోస్డ్‌గా ఇచ్చారు ఆ ఫ్లవర్‌ని. అందుకే చాలా బాగుంది. అండ్ దీనికి వెనక పిన్‌లాగా ఇవ్వలేదు. జస్ట్ ఒక రింగ్ లాగా ఇచ్చేసి వదిలేసారనమాట. మనకు పెట్టుకునేది. సో, మనం వాటిని ఎలాగంటే యూ పిన్స్ అటాచ్ చేసి దాంతో పెట్టుకోవాలి మనం తలలో. ఇదొచ్చేసి కాశ్మీరీ మోడల్ హ్యాండ్లూమ్ వీవింగ్ శారీ. దీనికి రన్నింగ్‌లోనే బ్లౌజ్ వచ్చేసింది. అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ అనమాట. ఇది మీషోలో నాకు 1300 రూపీస్ పడింది. అండ్ బార్డర్ వచ్చేసి అలాగా రెడ్ కలర్‌లో అన్ని ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. అండ్ శారీ ఏమో అలాగా క్రీమీ గ్రే కలర్‌లో మొత్తం ఓవరాల్‌గా ఫ్లవర్స్ అండ్ తీగలు, లీవ్స్ అలాగా వచ్చేసింది. ఇదేమో పైన బార్డర్ ఇప్పుడు నేను చూయించింది. ఇక్కడ కింద పెద్దగా ఉన్నదేమో కింద బార్డర్ అనమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేసేసి చూపిస్తాను మొత్తం శారీని. ఇదేమో పళ్ళు పాటనమాట. అసలు శారీని ఫోటోలో మీషోలో చూయించిందేమో చాలా ఎలిగెంట్‌గా ఉంది. కానీ అంత ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా అయితే లేదిది మనకొచ్చేసిన తర్వాత. ఇక్కడ చూపిస్తున్నదేమో ఇది ప్లెయిన్‌గా వచ్చింది ఇలా బ్లౌజ్ ఏమో. దానికి కింద హ్యాండ్స్‌కి వేసుకోవడానికి బార్డర్ వచ్చింది. కూడా ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను, బార్డర్‌ని చూసేసేయండి. అండ్ ఓవరాల్‌గా శారీ అయితే అలా మొత్తం ఫ్లవర్స్ అవి వచ్చేసాయన్నమాట కంప్లీట్‌గా శారీ స్టార్టింగ్ నుంచి కూడా. బ్లౌజ్ ఏమో ప్లెయిన్‌గా వచ్చింది. అండ్ నాకు అయితే ఈ శారీ 1300కి వర్త్ అనిపించలేదండి. సో, రిటర్న్ చేసేసాను. ఎందుకంటే ఆ కాస్ట్‌కి ఇంకొంచెం మంచి క్వాలిటీని ఎక్స్‌పెక్ట్ చేశాననమాట నేను. ఇదొచ్చేసి 3 పీస్ సెట్ కుర్తా అనమాట. మనకు బెనారసి క్లాత్ మోడల్ పైతాని బార్డర్ కాంబినేషన్‌తో వచ్చింది. సో, ఇప్పుడు నేను క్లియర్‌గా మొత్తం దగ్గర నుంచి చూపించేస్తాను ఒక్కొక్కటి. డ్రెస్ మొత్తం ఇలాగా బుట్టి వచ్చేసిందనమాట. మనం హ్యాండ్ చూసుకున్నట్టయితే వాళ్ళు బార్డర్ ఇచ్చారు. ఇచ్చేసి డ్రెస్ మొత్తం ఇలాగా చిన్న చిన్న బుట్టి వచ్చేసింది.
అండ్ నెక్ పార్ట్ వచ్చేసి చూడండి, నెక్ అయితే చాలా బాగుందండి. డీప్గా లేకుండా చాలా డీసెంట్గా మంచిగా కనిపిస్తుంది ఆ నెక్. నేను వేసుకొని కూడా చూసాను, ఈ డ్రెస్ ఉంచేసుకున్నాను. అండ్ కిందకి వచ్చేసరికి మనకి ఇలాగా పైతాని బార్డర్ ఇచ్చారు. అండ్ అదైతే చాలా బాగుంది బార్డర్. ఒకసారి బార్డర్ని దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇది వేసుకుంటే కూడా చాలా బాగుంది. అండ్ సైజ్ అయితే మీకు కావాల్సిన ఎగ్జాక్ట్ సైజునే పెట్టేసుకోండి, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ సైజునే పంపిస్తున్నారు. ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా బాగుందండి. కాకపోతే మీషోలో వాళ్ళు చూపించిన ఫొటోస్లో ఏమో పింక్ ఉంది, కానీ ఇది అయితే పింక్ కాదండి. మనకు పండు మిర్చి కలర్లో వస్తుందన్నమాట, మిరపపండు రెడ్ కలర్లో. అండ్ ఇదేమో ప్యాంట్ పైజామా అనమాట దానికి. ఇది కూడా బాగుందండి, స్టిచ్చింగ్ అది కంఫర్టబుల్గానే ఉంది. నేను వేసుకున్నాను ఈ డ్రెస్. అండ్ ఇది వచ్చేసి చున్నీ అనమాట. దీనికి కూడా అంతా మొత్తం ప్యాటర్న్ ఇచ్చేసి చివరిలో మాత్రం పైతాని బార్డర్ ఇచ్చాడనమాట. మరి కింద కూడా టాసిల్స్ కూడా ఇచ్చేసాడు. బాగుందండి ఈ డ్రెస్ మాత్రం. కాకపోతే కలర్ ఒకటే మనకు చూపించినదేమో పింక్, వచ్చేదేమో కొంచెం డిఫరెంట్ షేడ్లో వచ్చింది. బట్ ఓవరాల్గా డ్రెస్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఫోటోలో ఉన్నట్టే ఉంది. మీకు వీటిలో ఏదైనా నచ్చితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో సెర్చ్ చేసి పర్చేస్ చేసేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. నా నుంచి ఇలాంటి వీడియో అప్డేట్స్ రావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సు శాన్ ముచ్చట్లు. బాయ్ బాయ్.